అందరికీ నమస్తే. పిల్లలకు శుభాశీస్సులు. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. మా ఇంటికి వెళ్ళగానే మా బాబు అడుగుతారు, ఫంక్షన్ ఎలా జరిగింది, అక్కడ టీచర్స్ పేరెంట్స్ ఎనర్జీ ఎట్లుందంటారు. నేనేం చెప్పాలి? లో ఎనర్జీ, యావరేజ్ ఎనర్జీ, వెరీ హై ఎనర్జీ. ఏమని చెప్పాలి? వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ యావరేజ్ ఎనర్జీ, వెరీ గుడ్ ఈవినింగ్, నాట్ ఎనఫ్, వెరీ గుడ్ ఈవినింగ్. దట్స్ గుడ్. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, మీ పిల్లలు ఒక అత్యున్నత స్థాయి, ఒక కలాం మాదిరిగా, ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా, ఒక హోమీ జహంగీర్ బాబాగా ఎదగాలని ఎందరు అనుకుంటున్నారు? బాబా ఇది కొంచెం తగ్గించండి, కళ్ళ మీద కొడుతుంది, పైకి పెట్టండి. సో పేరెంట్స్ మీరు చేతులు ఎత్తండి, అది ఇప్పుడు మీకు అందిస్తాను. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకు మేడం చాక్లెట్స్ వద్దాం మీకు. మేడం, హలో మేడం, చాక్లెట్స్ వద్దాం. ఓకే, ఇటు మీరు మీ పిల్లలు ఎదుగా ఏం కావాలనుకుంటున్నారు? పేరెంట్స్ ఎవరైనా చెప్పండి, మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారో. పేరెంట్స్ చెప్పాలి. మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు? పేరెంట్స్ చెప్పండి. ఓకే, డాక్టర్, క్యాచ్ ద చాక్లెట్. ఓకే, నెక్స్ట్ ఆర్మీ, రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నారు? టీచర్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లాయర్. ఓకే, ఇక్కడ చాక్లెట్స్ చాలా మంది పిల్లలకు వస్తాయి, ఇక్కడ చెప్పిన వాళ్ళు తీసుకోండి. అయితే మరి అవుతారా వీళ్ళు? నేను చెప్తాను మా ఇంటికి వెళ్ళి పిల్లల ఒక పుస్తకము అసలేం జరిగిందంటే, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాశాడు. అంటే ఐఏఎస్ కాగానే మనం ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది, మనకు ఎదురు లేదు అనుకుంటాం, కానీ అక్కడ ఎంత ఛాలెంజింగ్ పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక 55 ఇన్స్టెన్సెస్ రాశాడు. ఈ పుస్తకాన్ని మీకు సభాముఖంగా ఎందుకు అందజేస్తున్నానంటే, సార్ మీరు ఇంకో 2 పుస్తకాలు ఇవ్వాలి. ఓకే, ఎన్ని స్టేజ్ ఫియర్ ఏ టు జెడ్ ఎలా చెప్పేసేసింది. స్టేజ్ ఫియర్ పోయింది కదా, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 4, 5, 6, 7, 8, 9, 10. స్టేజ్ ఫియర్ పోయిందా? పోయింది. ఓకే, ఇంకా గమ్మత్తు చూడండి. మేడం మీరు కళ్ళు మూసుకోండి, 1 to 10 చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రౌండ్ ఆఫ్ అప్లాస్. మేడం కళ్ళు మూసుకొని 1, 2, 3, కమాన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గ్రేట్. రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, 1 చాక్లెట్. హోల్డ్ ఆన్. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మేడం ఉండండి, ఏమర్థమైంది మీకు? ఎవరైనా పేరెంట్స్ చెప్పండి, ఏమర్థమైంది? కాదు, సబ్జెక్ట్ వస్తే స్టేజ్ ఫియర్ ఉండదు. నువ్వు కళ్ళు మూసుకొని చెప్పమని చెప్తుంది. ఎందుకు? చిన్నప్పుడు మనకు అన్ని సార్ల పర్ఫెక్షన్ వచ్చేటట్టు ABCD చదివిపించారు, 1 to 10 చదివిపించారు. కాబట్టి పర్ఫెక్షన్గా సబ్జెక్ట్ వచ్చు, కాబట్టి స్టేజ్ మీద అడిగినా చెప్తాం, నిద్రలో అడిగినా చెప్తాం, బస్సులో పోయేటప్పుడైనా చెప్తాం. ఇట్లా స్టేజ్ ఫియర్ ఎందుకు ఉంటుంది? సబ్జెక్ట్ మీద పర్ఫెక్షన్ లేకపోతే. సో బ్రూస్లీ ఏం చెప్తాడంటే, ఐ ఫియర్ నాట్ ఏ మ్యాన్ హూ నోస్ 10,000 టెక్నిక్స్ బట్ ప్రాక్టీస్ వన్స్. ఐ ఫియర్ ఏ మ్యాన్ హూ నోస్ 1 టెక్నిక్ బట్ ప్రాక్టీస్ 10,000 టైమ్స్. అంటే ఏంటంటే 10,000 టెక్నిక్స్ తెలుసు, కానీ ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తాడు, వాని గురించి నేను భయపడను. కానీ ఒకటే టెక్నిక్ తెలుసు, బట్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేశాడు, వాడికి నేను భయపడతాను అంటాడు. కాబట్టి మీకు సబ్జెక్టు బాగా రావాలంటే ఆ సబ్జెక్టు మీరు కళ్ళు మూసుకొని నిద్రలో చెప్పేంత పర్ఫెక్షన్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం చూసాం కదా, మీరెవ్వరైనా కూడా వచ్చి చెప్తారు 1 to 10. ఎందుకు? మన టీచర్స్ మనతోని అలా ప్రాక్టీస్ చేయించారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లైక్ ఇట్. మా బాబు 5 నిమిషాలు ఎనీ టాపిక్ మీద మాట్లాడాలి. సో మా పాప MA ఎకనామిక్స్ అయిపోయిన తర్వాత RTCలో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఒక 5,000 మంది వచ్చారు, ఫిల్టర్ చేసేసారు, చాలా మందిని ఇంటర్వ్యూ హాల్కి పిలిచారు.
ఫస్ట్ ఇంటర్వ్యూ 5,000 మంది కాంపిటీషన్లో కూడా మా పాప సెలెక్ట్ కాగలిగింది. ఎందుకు? ప్రతి సాటర్డే తను సబ్జెక్టును ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తనకు ప్రాక్టీస్ ఏర్పడింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో సార్ యాదవ్ రెడ్డి సార్, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఓకే, చూడండి ఇప్పుడు నేను స్టేజ్ ఫియర్ తీసేస్తున్నాను. జస్ట్ చిటికెలో అబ్రకదబ్రా సింగామా జిగిల్ లుడుల్బు, మీ స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది. నేను ప్రూవ్ చేస్తాను, మీరు స్టేజ్ మీదకి రండి. సో పేరెంటల్గా టెక్నాలజీ పెరిగింది, మా పిల్లలు వినట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు పేరెంట్స్. కానీ పేరెంటల్ ఎబిలిటీ, ఈ మధ్య మా ఆర్ఈసీ వరంగల్ యాన్యువల్ మీటింగ్ జరిగినప్పుడు ఒక రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పేరెంట్స్ యొక్క సమర్థత తగ్గిపోతుంది అన్నాడు అనమాట. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీ ఇంట్లో ఒక చిన్న వైట్ పేపర్ పెట్టుకొని రాసుకోండి, మీరు నైస్ పేరెంట్స్గా ఉంటున్నారా, ఎఫెక్టివ్ పేరెంట్స్. నైస్ పేరెంట్స్ అంటే మా అమ్మ మంచిది, ఏది అడిగినా చేసి పెడుతుంది, మా బాబు మంచోడు, ఏది అడిగినా కొని పెడతాడు అని మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి మన కీర్తి కండితితోనే మనం పిల్లలను చెడగొడుతున్నాం. నువ్వు 4:30కు లేవట్లేదు, సూర్యోదయానికి ముందుకు లేవాలి అని క్రమశిక్షణ నేర్పి టైం టేబుల్ పెట్టి చదివించి వీళ్ళు ఎఫెక్టివ్ పేరెంట్స్. సో మీరు నైస్ పేరెంట్స్గా ఉంటారా, ఎఫెక్టివ్ పేరెంట్స్గా ఉంటారా? ఎఫెక్టివ్ పేరెంట్స్ ఉంటాం. వాట్ ఈస్ దిస్? నైస్ పేరెంట్స్గా ఉంటారా, ఎఫెక్టివ్ పేరెంట్స్గా ఉంటారా? లౌడర్ ఎనర్జీ, లౌడ్లీ, నాట్ ఎనఫ్. నేను ఎనర్జీని ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడ డ్రామా చేయట్లేదు, ఒక విషయం చెప్పడానికి. నేను ఇప్పటి వరకు ఒక 1200-1300 ఇంటర్వ్యూస్ తీసుకొని ఉంటాను ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు. అతనికి జావా వచ్చా, పైథాన్ వచ్చా, అది కాదు. బాబులో ఎనర్జీ ఉందా? ఎనర్జీ ఉంటే, ఉత్సాహం ఉంటే ఏదైనా నేర్పించవచ్చు. సో పాప, నువ్వు చాక్లెట్ తీసుకో, ఇక్కడ స్పీచ్ విను, ఓకే, ముచ్చట పెట్టవచ్చు. సో మేము ముందు ఉంచుతున్నాను. అసలు ఈ ఒక చిన్న 50 మంది ఉన్నటువంటి పాఠశాలలో ఇన్ని డైవర్స్ ప్రోగ్రామ్స్, ఇన్ని పద్యాలు, ఇన్ని పాటలు, ఇన్ని డాన్సులు. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఊర్లో అక్కడ వినిపించాలా, బస్ స్టాండ్కి వినిపించాలా, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, అయితే నాకేమనిపించిందంటే, ఈ ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఇన్ని పద్యాలు ఇలా పాడారు కదా, మరి పూర్వ విద్యార్థులకు వస్తాయా అని వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. సో మా పూర్వ విద్యార్థులను కూడా మీతో కొంచెం కాంపీట్ కాగలుగుతాము అని చెప్పేసి నేను ఇప్పటికిప్పుడు మీ ముందు ఒక పద్యం పాడాలని నిర్ణయించుకున్నాను. దాని తర్వాత నేను చెప్పాలనుకున్న పెద్ద విషయాలు చెప్తాను. కుల్లాయించితి కోక చుట్టి తిన్ మహా కూర్పాసముందొడిగి తిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్వవడ్డింపగా చల్లాయం బలి ద్రావితిన్ రుజులు దోసం బంచుబోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్. రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది శ్రీనాథ చాటు పద్యం. నాకు ఎంత గొప్పగా నచ్చిందంటే, మీరు ఇంత చిన్న స్కూల్లో ఇన్ని జనరల్గా యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తే ఏం జరుగుతుంది? సాంగ్స్. ఇక్కడ ఒక పిల్లలు వచ్చేసేసి ఏవి తినొచ్చు, ఏది తినొద్దని చెప్పారు, పద్యాలు పాడారు. సో గొప్ప దానికి నేను ఒక ట్రైబ్యూట్, దాని ఒక ఏమంటారు, ప్రశంసగా ఈ పద్యాన్ని పాడాను. వస్తున్నామని చెప్పాము. ఏంటి సార్, ఏంటి సడన్గా వచ్చారు అన్నది. అంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము అక్కడ తెలియట్లేదు, కానీ ఇప్పుడైనా తెలియాలి. ఈ చప్పట్ల వల్ల ఒక గొప్ప ప్రోగ్రాం జరుగుతుందని తెలియాలన్నమాట. సో సార్, నేను మీకు